మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం నుంచి. సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి రాజు రాజైన ఆకీషు వద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ, వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేల కొలది హతము చేసిననియు, దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని రాజు రాజైన ఆకీషులకు బహు భయపడను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకుని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద ఈతలు గీయుచు ఉండి తన గడ్డపు మీదకి కాలునిచుచూ ఉండెను. వారు అతను పట్టుకుని పోగా అతను పిచ్చి చేష్టలు చేయించు వచ్చెను. కావున ఆకీషు రాజు, నేను చూచితే కదా వారికి పిచ్చి పట్టినది, నా యొద్దకు నేను ఎందుకు తీసుకుని వచ్చితిని? పిచ్చి చేష్టలు చేయువాడితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు నేను తీసుకుని వచ్చితినేమి? వీడు నా నగరంలోనికి రాతగునా అని తన సేవకులతో అను. 56వ కీర్తనలో పైన చిన్న లెటర్స్ ఉంటాయి కదా, ఆ చిన్న లెటర్స్ లో ఏముందంటే, ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది. మనం మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో ఆయన గాతు రాజు దగ్గరికి ఆకీషు దగ్గరికి వెళ్ళాడు. ఆకీషు దగ్గరికి వెళ్ళినప్పుడు అతనితో పాటు ఉన్న సైనికులు, సేనాధిపతులు వాళ్ళందరూ అన్నారు, ఇతడు మరి మన గొల్లియాతును చంపినప్పుడు ఆ స్త్రీలందరూ దావీదు 10,000 కొలది, మరి సౌలు 1,000 కొలది మరి సైన్యాన్ని చంపేశారు కదా అని ఇతని గురించి కదా వాళ్ళంతా ప్రతిగానాలు చేశారు. ఇలాంటి వ్యక్తిని మన దేశంలో మరి ఉండనిస్తే ఇతను మనకు ప్రమాదం కదా, ఇతను మనకు శత్రువు కదా అని ఆయనకు వ్యతిరేకంగా రాజు మధ్య వాళ్ళందరూ కూడా దావీదుని గురించి మరి అక్కడ వ్యతిరేకంగా చెప్తారు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఈ మాటలు విని, 12వ వచనంలో దావీదు ఈ మాటలు విని తన మనసులో ఉంచుకొని దావీదు రాజైన ఆకీషునకు బహు భయపడింది. కాబట్టి దావీదు భయపడిపోయాడు. ఎందుకు? రాజు దగ్గర ఉన్నాడు, వాళ్ళకు సంబంధించిన వ్యక్తిని తను చంపేశాడు. ఈరోజు అక్కడున్న ప్రజలందరూ కూడా తను వ్యతిరేకిస్తున్నారు. అలాంటప్పుడు దావీదు ఏం చేశాడు అనేది మనకు మరి కీర్తన 56వ కీర్తనలో చాలా క్లియర్గా చెప్పాడు. అంటే శ్రమ అనేది వచ్చినప్పుడు, కష్టం అనేది వచ్చినప్పుడు ఆయన అనుసరించినటువంటి క్రమం మనం గమనించినట్లయితే మన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొనే శ్రమలో, కష్టాల్లో, అర్థం కాని దిక్కుతోచిన పరిస్థితుల్లో దావీదు అనుసరించినటువంటి మార్గాన్ని మనం అనుసరించినట్లయితే మనం కూడా వాటన్నిటి నుంచి మనం విడుదల పొందేదానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ ఈ కీర్తన 56వ కీర్తనలో దావీదు మొదట 3వ వచనం వరకు, 1 నుంచి 3 వరకు గమనిస్తే, దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలని ఉన్నారు. నాకు భయం సంభవించి దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దావీదు ఆ శ్రమ వచ్చినప్పుడు, భయం వచ్చేసినప్పుడు, చనిపోవద్దన్నటువంటి ఆ భీతి కలిగినప్పుడు ఒక 4 విషయాలను అనుసరించాడు. మొదటిగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి, సృష్టికర్త అయినటువంటి దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎంత నమ్మదగినటువంటి దేవుడు అంటే, పేతురు పత్రిక మొదటి పత్రిక 3:12 అన్నాడు, దేవుడు నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంచుతాడు, వారి చెవులు ఆయన ఆలోచిస్తాడని వాక్యం చెబుతుంది.
అంటే నీతిమంతులు ఎవరు అని అంటే దేవుని రక్తం చేత పనబడి విమోచించబడిన వాడు నీతిమంతులు, వాళ్ళు పరిశుద్ధులు, పరలోకానికి చెందిన వారసులు వాళ్ళు. అలాంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థించాలని దేవుని వైపు చూస్తారో ఆయన కనుదృష్టి, సృష్టికర్త అయిన దేవుని కనుదృష్టి వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు ఏమి ప్రార్థన చేస్తారని ఆయన ఆలోచిస్తుంటాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యత, ధన్యత, భాగ్యం ఏంటంటే ఒకవేళ మనం అడుక్కుంటే, మాట్లాడితే, బతిలాడుకుంటే మనుషులు ఏదైనా ఒకటి అలా ఇంటారేమో, కానీ ఈ లోకాలను సృష్టించినటువంటి దేవాది దేవుడు మనం ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేయాలి, ఆయనకు మొరపెట్టుకోవాలి, ఆయన నుంచి పరిస్థితుల్లో నుంచి నేను బయటపడాలని ఆలోచించినప్పుడు దేవుడు మన మీద కనుదృష్టి వస్తాడు, మన వైపు ఆయన చెవులు ఆలోచిస్తాడు. అందుకని దావీదు అంటాడు, అయ్యా మనుషులు నన్ను కరుణించు, మనుషులు నన్ను మింగాలని ఉన్నారు, దినమెల్లా వాళ్ళు నా కోసం పోరాడుతూ ఉన్నారు అని చెప్తూ అనేకులు గర్వించి నాతో పోరాడుతున్నారు, దినమెల్లా నా వరకు పొంచి ఉన్నవాడు నన్ను మింగాలని ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేస్తానంటే నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుతున్నాను. ఆయన భయం అనేది వచ్చేసింది. భయం అనేది వచ్చినప్పుడు దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు. అందుకని ఆయన ప్రార్థనకి దేవుడు ఎంత జవాబిస్తున్నాడంటే 34వ కీర్తన 4-5 వచనాల్లో విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తప్పు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడూ లంచింపకపోవును. అక్కడ ఆయన అనుభవం కూడా మునుపు అంతటి ఆయన అనుభవం ఎలా ఉందంటే దేవుని యొక్క విచారణ చేస్తే ఆయన ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం ఇవ్వడం మాత్రమే కాకుండా నా కలిగిన భయాలన్నింటిలో నుంచి నన్ను తప్పించడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కలిగిన భయాలు కొన్నిటిలో నుంచి కాదు, అన్ని భయాల్లో నుంచి నన్ను తప్పించాడని చెప్తూ అందుకే 5వ వచనం అన్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయారు. ప్రభు తట్టు ఎవరైతే చూస్తారో, ప్రభుకి ఎవరైతే మొరపెడతారో వాళ్ళు సిగ్గుపడే పరిస్థితి ఎప్పుడూ రాలేదు, ఇక ఎప్పుడు రాదు. ఎందుకంటే ప్రాణం ఇచ్చిన దేవుడు, ప్రేమించిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలు అందుకే ఇప్పుడు మరి శ్రమ అనేది వచ్చేసింది, దిక్కుతోచని పరిస్థితి వచ్చేసింది. అందుకని దేవుని మొదపెట్టుకుంటున్నాడు. నా దేవుని బిడ్డల ఒకసారి మన జీవితాల్లో దేవుని వాక్యం మనకు ఏం చెప్తుంది అని అంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో అన్నాడు, మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా అదేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎవరికైనా కూడా శ్రమ సంభవిస్తే వాళ్ళు ప్రార్థన చేయాలి. అంతేగాని శ్రమ అనేది వచ్చిందని నేను కూర్చొని ఆడస్తాను, దాన్ని పోయే వాళ్ళందరికీ నా భాష చేసుకుంటానంటే దానివల్ల ఫలితం లేదు, ఉపయోగం రాని దాన్ని నువ్వు చేయటం అనవసరం. దేవుడు వాక్యం అంటుంది, మీరు ఎవరికైనా శ్రమ సంభవిస్తే వాళ్ళు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ ప్రార్థన వినేదానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు ఆయనకు మొదలుపెట్టడం అనేది నీ భాగ్యం. కాబట్టి దేవుని బిడ్డగా ప్రార్థించే వారంగా మనం ఉండాలి. అందుకని వాక్యం కూడా మనం గౌరవిస్తే యేసు ప్రభువు వారి శరీరంతో ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన రేపటి దినములో శిలువ శ్రమను ఎదుర్కోబోతున్నాడు అనే పరిస్థితిలో వచ్చినప్పుడు లోకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనంలో ప్రభు ఏం చేశాడు? ఆ రాత్రంతా ప్రార్థన చేశాడు. రేపటి దినం ఎదుర్కోబోయే శ్రమను గురించి ఈ దినమంతా ప్రార్థన చేశాడు.
సెలవు శ్రమను ఎదుర్కొన్నాడు. అంటే ప్రార్థన ద్వారానే ఆ సెలవు శ్రమను అధిగమించాడు. కేవలం మనుష్య కుమారుడుగా లోకాలలో వచ్చినటువంటి ప్రభు మనుష్య కుమారుడుగా ప్రార్థన ద్వారా సెలవు శ్రమను ఆయన ఎదుర్కొన్నాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నాపై దేవుని పెట్టారా ఇంకొక సందర్భం కూడా మనం గమనించినట్లయితే మనకు అపోస్తుల కార్యం 4వ అధ్యాయం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో ఇక్కడ మరి యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత, మరణం జయించి లేచిన తర్వాత మరి దేవుడు అద్భుతాలు చేస్తా ఉన్నాడు. శిష్యుల ద్వారా అద్భుతాలు చేస్తున్నప్పుడు చూస్తున్నటువంటి శత్రువులకి వ్యతిరేకత వచ్చేసింది. ఒక పుట్టు కుంటివాడిని పట్టుకొని యేసు నామములో లేయంటే వాడు లేచేసాడు. ఇలాంటి అద్భుతాలన్నీ జరుగుతూ ఉంటే వేలకు వేలు ప్రజలు ప్రభుని వెంబడిస్తూ ఉంటే ఆ శాస్త్రులు పరిచయంలో వాళ్ళందరూ కూడా వీళ్ళతో శిష్యులతో మాట్లాడుతూ ఈ నామములో యేసు ప్రభు నామములో మీరు ఏ కార్యాలు చేయకూడదు, యేసు ప్రభు నామములో మీరు ఎలాంటి వాక్యం మీరు చెప్పకూడదు అని వాళ్ళందరూ కూడా వ్యతిరేకించేశారు. వ్యతిరేకించినప్పుడు శిష్యులు ఏం చేశారు? వెనకంజి వేయలేదు. మరి మా వల్ల ఏం కాదని వాడు కుంగి ఏడుస్తా కూర్చోలేదు. కానీ 29వ వచనం 4:29 అపోస్తలుల కార్యం. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు తప్పించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యం ధైర్యంగా బోధించిరి. దేవుని బిడ్డలు ఎప్పుడైతే వాళ్ళందరూ సమూహంగా కూడి దేవుని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వీళ్ళైతే మమ్మల్ని బెదిరిస్తున్నారు, నువ్వు కార్యాలు చేసే దానికి సిద్ధంగా ఉన్నావు, ఇలాంటప్పుడు మీరే మమ్మల్ని బలపరచు, మాకు సహాయం చేయమని వాళ్ళు మూకుమ్మడిగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న స్థలమంతా కంపించి దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డగా అంటే శ్రమ అనేది వచ్చినప్పుడు, ఆటంకం వచ్చినప్పుడు, అభ్యంతరం వచ్చినప్పుడు పారిపోవడం పరిష్కారం కాదు. వాళ్ళు నేర్చుకున్న సత్యం ఏంటంటే ఏమొచ్చినప్పటికీ దేవునికి మొరపెట్టడం వాళ్ళు నేర్చుకున్న విషయం అనేది మనం జ్ఞాపకం చేసుకుని అద్భుతంగా వాళ్ళు వాక్యాన్ని ఆత్మతో నింపబడి ధైర్యంగా ప్రకటించారు. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. రుమేనియా దేశం అది వాడు కమ్యూనిస్టులు ఉండేటువంటి దేశం. ఆ దేశంలో మరి ఒక పాస్టర్ గారు అండర్ గ్రౌండ్ తెచ్చి ఆయన జరిపిస్తూ ఉంటాడు. ఒకసారి వాళ్ళకి ఆ సైనికులకు తెలిసిపెట్టి వాళ్ళకి తెలిసిపోతుంది ఈయన సంఘాన్ని నడిపిస్తున్నాడు అనేది. వాళ్ళకి తెలిసిపోయిన తర్వాత వాళ్ళు నేరుగా పాస్టర్కి వచ్చేసి ఆయన భార్య 2 పిల్లలు వాళ్ళు చెప్పేదానికి తుపాకులు ఎత్తిపెట్టినప్పుడు ఆ పాస్టర్ గారు అంటారు, అయ్యా మీరు చంపేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు, మేము 2 నిమిషాలు మాకు టైం ఇవ్వండి, మేము ప్రార్థన చేస్తాము అని అన్నప్పుడు సరే అన్నారు. సరే 2 నిమిషాలు ప్రార్థన చేసి కళ్ళు తెచ్చిన తర్వాత చూస్తే వాళ్ళిద్దరు లేరు, ఏమైపోయారు అనేది తెలియదు. కానీ వాడు అండర్ గ్రౌండ్ చర్చికి, ఆ సీక్రెట్ చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ మిలిటరీ ఆఫీసర్ ఒక ఆయన ఆడున్నాడు అంటారు. అప్పుడు చెప్పాడంట, సార్ మీరు మమ్మల్ని ప్రార్థన చేసిన తర్వాత మీరు చంపమని చెప్పాము, తర్వాత మీరు కనపడలేదంటే అప్పుడు ఆయన అన్నాడు అంట, మీరు ప్రార్థన చేస్తా ఉంటే మీ చుట్టూ అగ్ని వచ్చింది, అగ్ని అనేది మీ చుట్టూ వచ్చి తర్వాత మా మీదకి వచ్చేసినప్పుడు మేము అక్కడి నుంచి వదిలిపెట్టి పరిగెడతా ఉంటే ఊరి బయట దాకా మా ఎమ్మడి అగ్ని తరుపుకొని వచ్చేసింది. కాబట్టి బయట పరిగెత్తి పారిపోయాము మేము. అందుకని నేను యేసు ప్రభుని నేను రక్షకుడుగా
నేను అంగీకరిస్తున్నానని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ దేవుడు బలముతో నింపబడతాడు. ఆ బలముతో సువార్త ప్రకటించేదానికి శక్తిని, బలాన్ని రావడమే కాకుండా దేవుడు అద్భుత కార్యాలు జరిగించి అక్కడ అనేక ఆత్మలను కదిలించేదానికి ఆయన తన బిడ్డలను వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ ప్రార్థనకి శ్రమ అనేది ప్రతి మనిషి జీవితంలో రావచ్చు. ప్రతి శ్రమలో పరిష్కారం ఏంటంటే ప్రభువుని ప్రార్థన చేయడం. ఆయన మనకు నేర్పించిందే అది. ప్రార్థన చేయమని ఆయన నేర్పించాడు. ఆయన మనకు మాదిరి చూపించాడు. మనం కూడా ప్రార్థన చేయకపోతే పరిష్కారం కాదు. ఆడస్తా కూర్చోమంటే దాటిపోయే వాళ్ళని చెప్పుకుంటే పరిష్కారం కాదు. కానీ ప్రార్థన వినే ప్రభువుకి, అద్భుతాలు చేయగల సమర్థుడికి నువ్వు వారిని మొదలుపెడితే దేవుడు అద్భుతం చేస్తాడు. అందుకని దానియేలు జీవితంలో రాజు శాసనం ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తే నేను సింహాల బోధ వేస్తామని. కానీ దానియేలు ఏం చేస్తాడు? శాసనాన్ని తెలిసినప్పటికీ ముమ్మారు ప్రార్థన చేస్తాడు. భయపడి ఊరుకోవాలి. ప్రార్థన చేస్తే చంపేస్తారేమని ఊరుకుంటుంటే ప్రాణం పోతే ఒకసారి పోతుంది. కానీ దేవుని మహిమార్థమై నిలబడాలని దానియేలు ఏం చేశాడు? చంపేసుకున్నా పర్లేదని ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి సింహాల మూట పడిపోయిన తర్వాత సింహాల నోళ్లను దేవుడు మూసేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మనలాంటి వాడు ప్రార్థన చేస్తే చంపేస్తారనుకొని మనం చేయకుండా ఉంటే మరణం అనేది ఏదో ఒక మార్గంలో వచ్చేస్తుంది. అందుకే మనం చూసాం కదా, మత్తయి సువార్త 10వ అధ్యాయం వాస్తు అంటాడు, ఒకడు తన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఏదో ఒక మార్గంలో పోతుంది. ప్రాణం పెట్టేదాన్ని కూడా ఎవరైతే తెగిస్తాడో వాళ్ళ ప్రాణాన్ని ఆయన నిలుపుతాడు, నిలబెట్టుటకు సమర్థుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నాకు దేవుని బిడ్డ ప్రార్థన చేశారు. అద్భుతంగా దావీదు జీవితంలో గొప్ప కార్యం జరిగింది. అందుకని 56వ కీర్తన 8-9 వచనాన్ని గమనిస్తే, నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ పుట్టిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడను కదా. నేను మొరపెట్టు తిరుగున నా శత్రువులు వెనుకకు తిరుగుతురు, దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మొరపెట్టు తిరుగున, దేవునికి శ్రమలో ఉండి నేను మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో నేను కార్చిన ప్రతి కన్నీరు ఆయన గుడ్డిలో దాచుకున్నాడంట, ఆయన కడుగులో రాసుకున్నాడంట. నీవు ఎంత కన్నీరు కార్చావో గుడ్డిలో దాచుకున్నాడు. ఆయన తన పుస్తకంలో వాటిని ఎంత కార్చావో పుస్తకంలో కూడా రాసుకున్నాడంట. గుడ్డిలో దాచితే వాటి పరిష్కారం వచ్చేంత వరకు ఆయన వెంబడిపడి కార్యం చేస్తాడు. కాబట్టి అందుకని ఆయన అన్నాడు, నా కన్నీరును వ్యర్థం ఎప్పుడు చేయలేం. మనకి ఎప్పుడన్నా వ్యర్థం చేశాడా దేవుడు? దేవుని సన్నిధిలో మనం కార్చే ప్రతి కన్నీరు, మనం పెట్టే మరకు దేవుడు ఎన్నిసార్లు ఉత్తమే లేదు. అది వ్యర్థం కాయేదని కాదు. అంతగానే గుడ్డిలో నీళ్ళను దాచుకొని ఆయన కళ్ళులో దాన్ని రాసి పెట్టుకున్నాడంటే పరిష్కారానికి ఆయనే ముందుంటాడు. అందుకని ఆయన అన్నాడు 9వ వచనంలో, నేను మొరపెట్టు తిరుగున నా శత్రువుడు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన పక్షంగా ఉండే దేవుడు, ప్రేమించి ప్రాణమే ఇచ్చిన దేవుడు. నువ్వు శ్రమలు ఎదుర్కొంటూ ఉంటే, ప్రాణం పోయే పరిస్థితులు నిన్ను ఆవరించినట్టుగా ఉంటే శ్రమకు పరిష్కారానికి ఆయన మార్గాలు తెరుస్తాడు. అందుకని దావీదు అన్నాడు, నేను మొరపెట్టే దినములో నా శత్రువులు వెనక్కి మడతారు, ఎందుకంటే దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు తెలియను. దేవుడు పెట్టారు, మనకు తెలియాలి. మనం నమ్మిన దేవుడు శ్రమలో మౌనంగా ఉండే దేవుడు కాదు, కానీ మన పక్షంగా ఉంటాడని, మన పక్షంగా వాటిని విడిపించేంత వరకు దేవుడు కార్యం చేస్తాడని తెలియాలి. అందుకని బంగారం శోధించబడేటప్పుడు, కాల్చబడుతున్నప్పుడు ఆ కంసాలు ఏం చేస్తాడు? వాడి కను దృష్టి, వాడి మైండ్ సెట్ అంతా దాని మీదనే ఉంటుంది.
పక్కకు చూపు పోలేపోదు. ఎందుకు? విలువైన బంగారాన్ని పొరుగులో కాల్చేటప్పుడు పక్కకు చూపు పోతే ఏమవుతుంది? కొంచెం మిస్ అయినా కూడా లాస్ అయిపోతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు నీ ప్రార్థనకు అంత విలువనిస్తాడు. ఆ ప్రార్థన నువ్వు వింటున్నాడనేది, జవాబు వస్తుందనేది మనం ఖచ్చితంగా నమ్మాలని దావీదు అన్నాడు. నేను మొదలుపెట్టే జన్మలో దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, నా శత్రువులు వెనుక తిరుగుతాడు. అంటే దేవుని బిడ్డలు అలాంటి నమ్మికతో మనం మన జీవితాల్లో మనం ముందుకు కొనసాగినప్పుడు దేవుని నమ్మిన వారు సిగ్గుపడే పరిస్థితి వస్తుందా? ఎప్పటికీ రాదు. కాబట్టి మనం ఓర్చుకోలేక వెనుకంటి వేస్తే చెప్పలేము. కానీ అందుకని ఒక మాట యెషయా గ్రంథం 49:23 వచనంలో ఒక మంచి మాట ఏంటంటే, అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానం నందులని నీవు తెలుసుకుంటావు. నేను యెహోవాననియు నా కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళు అవమానం నందరని నువ్వు తెలుసుకుంటావు. ప్రార్థన చేస్తే నువ్వు తెలుసుకుంటావు. ఎప్పుడు నువ్వు ఆయనకు మొరపెట్టావు, జవాబు ఇచ్చేంత వరకు ఓర్పుతో ఉన్నావు, సహనంతో ఉన్నావు, అప్పుడు నీవు సిగ్గునుంది. కానీ నీకు ఉండదు. ఎందుకంటే నీ పక్షంగా దేవుడు ప్రార్థన చేసి జవాబు ఇచ్చేదానికి ఇష్టపడుతున్నాడు. దావీదు మొదటిగా శ్రమ అనేది వచ్చినప్పుడు ఏం చేశాడు? శ్రమ అనేది వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడం మనం ఇదై ఉండాలి. ఎందుకంటే శ్రమలో బయటకు రావాలంటే ఖచ్చితంగా ప్రభుకి ప్రార్థన వినే ప్రభుకి నువ్వు మొదలుపెట్టాలి. రెండోది ఆయన ఏం చేశాడు? ఈ కీర్తన 56:4 నేను ఆయన వాక్యములు కీర్తించినను, దేవుని యందు నమ్మిక ఇచ్చినాను, నేను భయపడను. శరీరధారులు నన్ను ఏమి చేయగలరు? అక్కడ అంటాడు, దేవుని బట్టి నేను ఆయన వాక్యాన్ని కీర్తిస్తానన్నాడు. వాక్యాన్ని ఇవన్నీ కూడా కీర్తనలన్నీ కూడా పాటలు పాడుతున్నారు. భక్తుల జీవితాల్లో వాళ్ళు ఎదుర్కొనే శ్రమల్లో వాళ్ళు కీర్తనలు పాడారు. కీర్తనలు అంటే వాళ్ళు పాడినటువంటి కీర్తనలు దేవుడు పెట్టారు. అందుకని ఇక్కడ అన్నాడు, శ్రమ అనేది వచ్చింది, నేను ఆయన కీర్తనలు నేను పాడుకుంటాను అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడో తెలుసా? మనం 119వ కీర్తన 23వ వచనంలో నాకు విరోధముగా సమర్పించి మాట్లాడుకుందరు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అన్న మాట, అధికారులు నాకు విరోధంగా ఉన్నారు, అధికారులు విరోధంగా ఉన్నారు, వీటికి ఎలా నాశనం చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటప్పుడు నేనేం చేస్తాను? నీ వాక్యాన్ని ధ్యానిస్తా ఉంటాను అన్నారు. దేవుని పెట్టారా? అధికారులు విరోధంగా ఉంటే వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే ఏంది నీకు ఉపయోగం? ఇంకొక మాట మనం గమనిస్తే మరి 119:95 వచనంలో కూడా భక్తిహీనులు నా కొరకు వచ్చి ఉన్నారు, అయితే నేను నీ శాసనములను తగపోయించున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అధికారులు విరోధంగా నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తుంటే దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉన్నాడు. ఇక్కడ చూస్తే భక్తిహీనులు వీళ్ళు చంపాలనే ప్రయత్నం చేస్తా ఉంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. అంటే వాడు చంపాలనే ప్రయత్నానికి నీ దేవుని వాక్యాన్ని ధ్యానించేదానికి ఏ సంబంధం? దేవుడు పెట్టారా? దేవుని వాక్యం నువ్వు ధ్యానించినప్పుడు ఆయన వాక్యమైన దేవుడు. ఎక్కడి పత్రిక మనకు 1వ అధ్యాయం 1-2 వచనంలో ఆయన వాక్యమైన దేవుడు పూర్వకాలంలో నానా విధాలుగా మన ఆ పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినాల అంతమందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడతాడు. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు. మనం యోగ్యులం అయితే డైరెక్ట్ గా ఆయన స్వరాన్ని మనం వినగలము. మనం అంత సీను మనకి లేదులే అన్నట్టే వాక్యము ద్వారా మనతో దేవుడు మాట్లాడతాడు. అప్పుడే దేవుడు పెట్టారు. అందుకని ఇక్కడ వాళ్ళ అధికారులు చెలరేగి నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నా భక్తిహీనులు
చల్లరేగి నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నా, నేనైతే నీ వాక్యాన్ని ఎందుకు ధ్యానిస్తాను అని అంటే ఆ వాక్యం నన్ను ఆదరిస్తుంది, ఆ వాక్యం నన్ను ధైర్యపరుస్తుంది, ఆ వాక్యం నిబ్బరంగా ఉండే శక్తినిస్తుంది. మనకు అంతేకాదు, సామెతలు 14:26 ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి ఏమంటాం, బహు ధైర్యాన్ని ఉంటుంది అన్నాడు. ఎలాంటి ధైర్యం? కొంచెం కాదని కొంచెం ధైర్యం ఉంటుందని కాదు, బహు ధైర్యాన్ని కలిగి ఉంటారు. కాబట్టి భక్తుల జీవితాల్లో శ్రమ ఎదుర్కొనేటప్పుడు దావీదు ఏం చేశాడంటే మొదటిగా ప్రార్థన చేశాడు, ప్రభుకి ఆ పరిస్థితులంతా వివరించాడు. రెండోది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని బలాన్ని పొందుకున్నాడు. ఆ పరిస్థితుల్లో ఎలా నిబ్బరంగా ఉండొచ్చు, ధైర్యంగా ఎలా ముందుకెళ్ళొచ్చు, ఆ వాక్యం ద్వారా బలం పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలు, మనం దేవుని వాక్యానికి అంత ఇంపార్టెంట్ ఇస్తే, వాక్యం ద్వారా నాదైతే చాలాసార్లు మాట్లాడాడు. వాక్యం ద్వారా దేవుడు చాలాసార్లు, ఒకసారి ఆ కోవిడ్కి నేను ట్రాన్స్ఫర్ ఇచ్చిన కొత్తలో మా డిఐజీ కోవిడ్ ఇన్స్పెక్షన్ వచ్చాడు. ఆయన డిఐజీ ఇన్స్పెక్షన్ ఇచ్చినప్పుడు నేనేంటంటే, నేను ఇక్కడికి వచ్చేదానికి నేను వేరే వాళ్ళు చెప్పి అప్పుడు వచ్చాను, నాకు వేరే వాళ్ళు సహాయం చేశారు. ఈయన ఆయనకు వ్యతిరేకం కాబట్టి వ్యతిరేకంతో చెప్పించి నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఈయన ఏమన్నా అంటాడేమో అనేటువంటి భయం నాలో ఉండింది. కానీ ఆ భయాన్ని దేవుడు ఎంత ధైర్యం చేశాడంటే, దేవుడు పెట్టారు యెషయా గ్రంథం 51వ అధ్యాయము, యెషయా గ్రంథం 51వ అధ్యాయము మనం 12 నుంచి, నేను నేనే నిన్ను ఓదార్చు వాడను, చనిపోవు నరునికి దృఢమాతుడు నరునికి ఎందుకు భయపడదువు, బాధపెట్టేవాడు నాశనం చేయడం సిద్ధపడినప్పుడు వాని క్రోధముల బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్తైన యెహోవాను మరచుదువా, బాధపెట్టి వాని క్రోధము ఏమాయను. దేవుడు పెట్టారా, దేవుడు వాక్యం ద్వారా అంటే వాక్యం ద్వారా మాట్లాడుతూ అని అంటే బైబిల్లో చెట్టు పట్టుకొని ఎట్టికి కూర్చుంటేది చదవటం కాదు, అది కరెక్ట్ కాదు. ఆ రోజు క్యాలెండర్లో ఏముండదు అని చెప్పి ఆ చూసి ఆ దేవుడు మాట్లాడారు, అయ్యి కాదు. రెగ్యులర్ గా నేను మొదటి నుంచి ఫస్ట్ నుంచి చదివేవాడిని. నేను రెగ్యులర్ గా చదివి ఆ వాక్యంలో ఆ దినంకి నేను చదువుతున్నప్పుడు నాతోనే మాట్లాడినట్లుగా దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అది నీ హృదయాన్ని ప్రేరేపిస్తుంది. దేవుడు నీకు మాట్లాడనేది నీకు కూడా అర్థమవుతుంది, ఇది నాకు సంబంధించిన వాక్యము, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని. దేవుడు నీతో మాట్లాడుతున్నా నువ్వు పరధ్యానంగా ఇంటి దేవునితో దేవుడు కూడా ఏంటి లేదు. వాక్యాన్ని క్షుణ్ణంగా చదువుతుంటే, ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తుంటే నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడి మనకి ఎన్నో సమస్యలు పరిష్కారం ఉంటుంది, ఎన్నో విషయాల్లో ధైర్యం ఉంటుంది, నిర్భయం ఉంటుంది. ఆ పరిస్థితిని ఎలా అధిగమించాలో దేవుడు మనకు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలు ఆ విధంగా మరి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, 51లో నేనే ముమ్మును ఓదార్చువాడు, చనిపోయే నరునికి తృణమాత్రులకు నరునికి ఎందుకు భయపడతావు. ఎంత మంచి మాటకి. ఆఫ్టర్ అయిన నాకు, భయపడుతున్న నాకు దేవుడు అంటాడు ఓదార్చేది నేను. ఒక నరమాత్రుడికి తృణమాత్రులకు నరునికి నువ్వెందుకు భయపడతా ఉంటావు అని స్పష్టం చేస్తూ అంటాడు. బాధ పెట్టేవాడు నాశనం చేసి దాన్ని సిద్ధపడినప్పుడు వాని క్రోధాన్ని బట్టి నిత్యం భయపడుతూ ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరుస్తావా. ఒక మనిషిని బట్టి నువ్వు భయపడుతున్నావు, కానీ భూమిని పునాదులు వేసి ఆకాశాన్ని సృష్టించిన నీ సృష్టికర్త అయిన దేవుడిని నువ్వు మర్చిపోతున్నావు ఏంటి. ఆ భయంలో నన్ను మర్చిపోతే ఎట్లా నువ్వు అని దేవుడు ప్రశ్నిస్తే, ఇంకా కూడా లాస్ట్ లో కూడా అన్నాడు 16వ వచనంలో, నేను ఆకాశములను స్థాపించినట్లు భూమి పునాదులు వేయినట్లును నా జనము నీవే సియోనుతో చెప్పినట్లును
నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా చేతి నీడలో నిన్ను కట్టుంటే దాన్ని దాటుకొని ఎవరొస్తారు? ఏ శత్రువు వస్తుంది? కాబట్టి మరి దేవుని పెట్టారు వాక్యాన్ని ధ్యానించు. మరి ముఖ్యంగా శ్రమలు దేవుని పెట్టడం, ప్రార్థన చేయడం ఎంత ఇంపార్టెంటో వాక్యం ద్వారా మనం బలం తెచ్చుకోవడం, ధైర్యం తెచ్చుకోవడం, నిర్భయంగా ఉండడం కూడా అంతకంటే ఇంపార్టెంట్ ఏంటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వాక్యానికి అంత ఇంపార్టెంట్ వాక్యం. చివరికి ఆయన ఇన్స్పెక్టర్ ఎట్లా వచ్చాడు, వచ్చిన తర్వాత నాకు మామూలుగా నమ్మకం మాట్లాడినాడు. దేవుని స్తోత్రం అనుకున్నాను. ఎందుకంటే ఉదయాన్ని ప్రేరేపించి దేవుడు ఏమైనా చేయగలరు ఆయన. కాబట్టి ఇప్పుడు దేవుడు పెట్టారు వాక్యానికి అంత ఇంపార్టెంట్ వాక్యం. దేవుడు నీకు చదివిస్తే దేవుని వాక్యాన్ని చదవనోడు ఎంతో మంది ఉన్నారు. నేను కొంతమంది యవనస్తులతో నేను మాట్లాడుతుంటాను. రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతావు అంటే ఒక అధ్యాయం. ఎన్ని కోట్లు తింటావు? తినేదేమో 3 కోట్లు, ఒక్క అధ్యాయం చదువుతున్నాము. ప్రార్థన సేవ చేస్తావు 5 నిమిషాలు. నీకు ఊపిరినిచ్చి ఆరోగ్యాన్నిచ్చి రోజు కష్టపడేదానికి నీకు అవకాశం ఇచ్చి నువ్వు చదివేదానికి నీకు జ్ఞానం ఇచ్చి ఇన్ని చేసిన దేవుని వాక్యమేమో నువ్వు 5 నిమిషాలు చదివేశాడు పడేసి అయిపోయింది పని అనుకో. ప్రార్థన ఒక 5 నిమిషాలు చేస్తే అది ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వద్దా? మీకు తెలుసా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ నేను రాయిలా. దేవుడు నాకు ఆర్డర్స్ వచ్చేసి జాబ్ ఉద్యోగానికి ఆర్డర్స్ వచ్చేసి దేవుడు ఇది నా గొప్పతనం అసలు కానీ కాదు. దేవుని మహాకృప నాకు ఇవ్వాలని ఉందని ఆయన ఇచ్చాడు. నాకు ఇచ్చిన దేవుడు మీకు కూడా ఇస్తాడు. కాబట్టి దేవుని వాక్యానికి అంత ఆసక్తి చూపించాలి. ఒక మాట చెప్పమంటారు, రిచర్డ్ గుర్మిబ్రాండ్ అనే ఆయన చాలా సంవత్సరాలు దేవుడు పనిచేస్తున్నాడని జైల్లో ఉన్నాడు. ఆయన జైల్లో ఉంటే దరిదాపు ఒక 20-30 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత వదిలేసిన తర్వాత అప్పుడు ఆయన సాక్ష్యం ఏంటో తెలుసా, మీరు ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు కదా, దేవుని వాక్యాన్ని మీరు మర్చిపోతారు కదా అంటే ఆయన అన్నాడు, మేము మర్చిపోయే అవకాశమే లేదు. ఎందుకనంటే వాక్యాన్ని తెలిసినాడు కొంతమంది ఉన్నారు కదా, మేము అందుకని చుట్టూ రౌండ్గా కూర్చునేది నాకు తెలిసిన వాక్యాన్ని 4 మాటలు నేను చెప్తే, వాళ్ళు తెలిసిన దాన్ని వాళ్ళు 2 చెప్తే, వీళ్ళు వాళ్ళు ఒక వాక్యం వాళ్ళు చెప్తే, ఎట్లా రౌండ్గా మాకు తెలిసిన వాక్యాన్ని అంతటిని మేము రోజు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం, రోజు చెప్పుకునేవాళ్ళము. అయితే ఒకసారి ప్రార్థన చేశారంట, ప్రభువా మాకు వచ్చిన వాడినే చెప్పుకోవాలంటే పాత వాడినే మేము ఒక 10 చెప్పాల్సి వస్తుంది, కాబట్టి మాకు వాకింగ్ కావాలి ప్రభువా అని వాళ్ళు ప్రార్థన చేస్తే తర్వాత అప్పుడు ఆ పాత లెటర్స్ కదా అవన్నీ క్లీన్ చేసేవాడు, మనుషులు పెట్టి క్లీన్ చేసేవాడు ఎంత ముందు రోజుల్లో. మరి ఆ డేలో అలాంటి లెటర్స్ ఉండేది. మనుషులు వీళ్ళు ఖైదీలతో క్లీన్ చేయించేవాడు, మరి ఖైదీ రోజు ఒకరు పోయి క్లీన్ చేసి రావాలి. వాళ్ళు చేతులు కట్టుకుని దానికి వాటర్ లేదు, అక్కడ వాటర్ లేదు, కానీ పేపర్ ఇచ్చేవాళ్ళు, పేపర్తో తుడి చేసుకొని వచ్చారు వాళ్ళు. కాబట్టి రిచర్డ్ గుర్మిబ్రాండ్ ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ప్రార్థన చేసాము ప్రభువా నువ్వు వాక్యం మాకు కావాలి, మాకు ఎట్ట చేస్తావో మాకు తెలియదు కానీ నీ వాక్యం మాకు కావాలని ప్రార్థన చేశాము. ప్రార్థన చేసిన తర్వాత ఆ రోజు నా టర్ను నేను పోయి అక్కడ క్లీన్ చేసిన తర్వాత మరి వాళ్ళు పేపర్ ఇచ్చారు. పేపర్ని చూస్తే రోమపత్రిక 8వ అధ్యాయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వాళ్ళకి విలువ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాక్యకు విలువ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేశారు, బైబిల్ని ఒక్కొక్క పేజీ దించేది క్లీన్ చేసి వాళ్ళకి ఒక్కొక్క పేపర్ ఇస్తుంటారు. కాబట్టి దాన్ని చూడంగానే పై ప్రాణం పైన ఎగిరిపోయింది, ప్రభువా ఎంత జవాబు ఇచ్చావు మా ప్రార్థనకి అని ఆ పేపర్ని జాగ్రత్తగా దాచుకొని అప్పుడు వాళ్ళు రోజు ఆ పేపర్ చదివి ఆయన వచ్చేటప్పుడు అధికారికి చెప్పాడండి, సార్ రోజు నేనే వస్తాను, దేనికి క్లీన్ చేసేదాన్ని కోరుకొని
రోజు క్లీనింగ్కి వెళ్ళి ఆ రోమ పత్రిక అంతా అయిపోయినంత వరకు ఆయనే క్లీన్ చేశాడు. అంటే వాకింగ్ కొరకు ఎంత ఆకలి కొన్నారో వాకింగ్ కావాలని దేవుడు ఇచ్చిన జవాబు అది. కాబట్టి ఈరోజు అనేకులకి ఆ వాక్కు విలువ తెలియట్లా. దేవుడు వాక్యం ద్వారా నీకు మాట్లాడినప్పుడు నీకు ఎంత ధైర్యం, ఎంత నిబ్బరం వస్తుందో విలువ తెలియకుండా ఉండేవాడు ఉన్నారు. దయచేసి దేవుడు మీకు చదివించాడు, మీరు ధ్యానించండి వాక్యాన్ని. దేవుడు మీ ప్రార్థనకు జవాబిస్తాడు. రోజు ప్రార్థన చేయండి. దేవుడి స్తోత్రం. రెండు నేర్చుకున్నాం. దావీదు ఏం చేశాడు? మొదట ప్రార్థన చేస్తాడు, రెండోది వాక్యాన్ని ధ్యానించాడు, మూడోది ఏం చేశాడంటే 56 కీర్తన 12-13 నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించున్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములు తప్పించున్నావు. నేను నీకు మృతంగా ఉన్నాను, నేను నీకు స్తుతియాగములు అర్పించను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మూడోది ఏం చేశాడయ్యా అంటే ఆయన అంటాడు, మరణములో నుండి నా ప్రాణాన్ని తప్పించున్నావు. మరణములో రాజు ఆర్డర్స్ చేస్తే ఆడనే లేకేస్తారు, కానీ అక్కడ అలా లేకుండా దేవుడు తప్పించాడు. అందుకే మరణములో నుంచి నా ప్రాణాన్ని తప్పించాడు. ఎన్నోసార్లు మనం కూడా తప్పించబడ్డాం కదా. చాలాసార్లు మరణాపాయ పరిస్థితిలోకి వెళ్ళి తప్పించబడిన వాడు అనేకలు ఉన్నాం. నేను పై అంతస్తు నుంచి కింద అంతస్తులో పడిపోతే అద్భుతంగా నాకు దేవుడు ఎంత సహాయం చేశాడు. మరి ఆ అనారోగ్యం 2005లో వచ్చినప్పుడు తిరిగి రాదు అన్న దాన్ని దేవుడు అద్భుతంగా, నిజంగా మీ దేవుడు గొప్ప దేవుడు అని అద్భుతాన్ని చేసి దేవుడు రుజువుపరిచాడు. దేవుడు బిడ్డ ప్రాణాపాయ పరిస్థితులు అనేకులు ఎదుర్కొని ఉన్నాం. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? ప్రభువా, ఇలాంటి పరిస్థితుల్లో నుంచి నేను తప్పించబడ్డాను, అందుకే నేను నీకు మొక్కుకొని ఉన్నాను. ఏం చేశాడు ఆయన? మొక్కుబడి చేసుకున్నాడంట. యోనా కూడా ఆ సముద్రపు అగాధంలోకి వెళ్ళిన తర్వాత మీరు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయం 9వ వచనంలో మొక్కుబడి చేసుకున్నాడు. ప్రభువా, ఇలాంటి పరిస్థితుల్లో నుంచి నన్ను తప్పిస్తే నేను నీకు ఎలా ఉంటాను, ఇది చేస్తానని యోనా మొక్కుబడి చేసుకున్నాడంట. దేవుని బిడ్డారా, మరి ఇంకా మనం గమనిస్తూ మొక్కుబడి చేసుకున్నప్పుడు న్యాయాధిపతులు 11:34లో కూడా అక్కడ యోక్త, ప్రభువా, యుద్ధంలో నాకు విజయం వస్తే నేను మొక్కుబడి చేసుకుంటాను, నన్ను మొక్కుబడి తేడా చూసుకుంటే ఆయన కుమార్తెని బలిపోవాల్సి వచ్చింది. వెనుకంజ వేయలేదు ఆయన. అప్పుడు ఇదే పిల్లలు ఈరోజు మొక్కుబడి చేసుకునేవాడు ఎంతమంది ఉన్నారు మనకు. ఇది కృతజ్ఞత అర్పణ అనేటువంటి భావం నేను ఎప్పుడు చూడలేదు. దేవుడు వేరు చేసిన దానికి కృతజ్ఞత అర్పణ అనేది లేదా? భక్తుల జీవితాలు అనేక వాళ్ళు జయించారు కదా. మనం కేవలం 4 గోడల మధ్యలో లేదు. నేను సాక్షి చెప్తాను అనుకున్నాను. ఈ సాక్ష్యం ఎవరిని కదిలిస్తుంది చెప్పండి? సాక్షిగా జీవిస్తాను ప్రభువా అనేకుల్ని కదిలిస్తుంది. ఎందుకంటే మనం చెప్పే సాక్ష్యానికి దానికి తగినట్టుగా మనం బ్రతుకుంటే అనేకులకి కదిలించబడతారు. దాని ద్వారా అనేక ఆత్మలు ప్రభువు రక్షించబడతారు. నీ 4 గోడల మధ్యలో నేను నువ్వు చెప్పే సాక్ష్యం ఎవరిని కదిలిస్తుంది చెప్పండి? కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్ళు మొక్కుబడి చేస్తున్నారు, మొక్కుబడి వాళ్ళు గెలించాలి. నువ్వు కేవలం 4 మాటలు చెప్పి ఒక స్థిరమైన తీర్మానం లేదు, నిలకడగా ఉంటానన్న తీర్మానం లేదు, ప్రభు కోసం జీవిస్తానన్న తీర్మానం లేదు. కేవలం మొక్కుబడి మాత్రమే భక్తి చేస్తే ఎవరికి ఉపయోగం చెప్పండి? నిన్ను తప్పించిన ప్రభువుకు ఉపయోగమా? నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభువుకు ఉపయోగమా? ప్రయాసపడే దేవుడి దాసులకు ఉపయోగమా? ఎవరికి ఉపయోగం? ఉపయోగకరంగా లేకుండా ఉంటే కేవలం సాక్షులతో నువ్వు దాన్ని గడిపేస్తే అది కరెక్టు కాదు. దేవుడి పట్ల నువ్వు ఏం చేసేవారు నువ్వు కావాలి. ఆయన దావీదు ఏం చేశాడు? మొక్కుబడి చేస్తున్నాడు. ఆయన
మొక్కుబడి చేసుకొని ఆ కానుకలు దేవునికి సమర్పించి ప్రభా ఇలాంటి పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించావని దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడు. ఇంకా కూడా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం ఏమంటుందో తెలుసా? దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనులు యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. దేవుని వాక్యానికి దేవుడికి ఇచ్చేది ఎక్కడుండాలి తెలుసా? మేము మొట్టమొదటిగా నేర్చుకున్నది ఎలా తెలుసా? దేవునికి ఇవ్వాలన్నప్పుడు ఒక నెలలో అయ్యి గట్టి ఏం మిగలదు. ఒక నెల చూసి 2వ నెల నుంచి ముందు రాగానే తీసారు పెట్టేసేవాళ్ళు. మిగతా ఏమన్నా ఉండని ఏమన్నా లేకపోతే చికెనే తినము, నష్టమేముంది? రసమే తింటాము, నష్టమేముంది? ఖర్చుగా ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ దేవుడు పెట్టారు. అలా చేసేవాళ్ళం. ఎందుకంటే తెలిసిన తర్వాత, దేవుడిని ఎరిగిన తర్వాత అలా చేసేది. కాబట్టి దావీదు మరి కూడా ఉంది. నువ్వు మొక్కుకున్నావా? చెల్లించేదానికి నువ్వు ముందు. నువ్వు మొక్కుకోకుండా ఉంటే నీకు ఇబ్బంది లేదు. నాకు ఆశీర్వాదం మొక్కుతావా నేనంటే ఓ శుభం ఈ పొందిపోయేవు. కానీ మొక్కుకొని చెల్లించకుండా ఉంటే అది సరైనది కాదు. మనకు ద్వితీయోపదేశకాండం 23:21 అంటాడు, నువ్వు మొక్కుకొని చెల్లించకుండా ఉంటే నేను రాబట్టుకోవటం నాకు తెలుసు అంటాడు. ఏమంట? నువ్వు మొక్కుకొని చెల్లించకుండా ఉంటే ఎక్కడ రాబట్టుకోవాలన్నది ఏదో ఒక రామం పెట్టేస్తే 60 బిల్లు కట్టేస్తావు కదా. అదే కదా, ఇటు నీకు ఇది లేదు, 60 బిల్లు కడితే హ్యాపీగా కట్టేస్తావు కదా. అదే దేవుడు అంటాడు, మొక్కుకొని నువ్వు ఈగిపోతే నేను చూసుకుంటాను, నేను తిరిగి తెలుసుకుంటాను అన్నాడు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే చాతనైతే మొక్కుకొని చెల్లించు. చాత కావట్లేదా నువ్వు అసలు ఏ మొక్కుకోవద్దు. కాబట్టి 3వ విషయం, దావీదు చేసింది అలా మొక్కుకున్నాడు, దేవునికి అలా అర్పించాడు. 4వది ఏం చేశాడు తెలుసా? ఆయన వెర్రివాడుగా నటించాడు. ఏం చేశాడు? నేను ప్రార్థన చేశాను, వాక్యాన్ని ధ్యానించాను, దేవుడికి మొక్కుకున్నది నేను ఇస్తాను అని మౌనంగా ఉండిపోదా. మౌనంగా ఉండిపోదు. దేవుడే చూసుకుంటాడని ఆ మనస్తత్వం రాలేదు ఆయనకి. ఏం చేశాడో తెలుసా? ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. ఒక వెర్రివాడుగా ఆయన అక్కడ ప్రవర్తించాడు. ఆయన వెర్రివాడు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించాడు. అందుకే రాజు అన్నాడు, పిచ్చి పట్టేసింది, 2 తరవేండి అనేసాడు. అంటే బయటపడేదానికి కొంత సమయస్ఫూర్తిని ఉపయోగించారు. కాబట్టి దేవుని పెట్టి కూడా దేవుడు నాకు సాయం చేస్తాడని గమ్ముగా ఎక్కువగా ఉంటాం కాదు. కానీ దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానంతో మన వంతు మన ప్రయత్నం మనం చేయాలి. మరి పాలాంచు వారి మీటింగ్కి ఇద్దరు వాళ్ళు నది దాటి అవతల పోతే మీటింగ్ పోయారంట. పోయి రిటర్న్ వచ్చేటప్పుడు నీళ్ళు వచ్చేసినాయి. నీళ్ళు వచ్చేస్తే వాళ్ళలో ఒకడు అన్నాడు కదా, అరే పేదలు మునిగిపోయేటప్పుడు యేసు ప్రభు పట్టుకో లేపాడు కదా, మనం దేవుడు మునిగిపోతే ప్రభు లేపుతాడు కదా అన్నాడు. అవునవును. ఇద్దరు దిగేశారంట, ఇద్దరు ఒప్పుకోబోయారంట. ఆడ చెట్టు పట్టుకో ఉండారంట. చెట్టు పట్టుకో ఉంటే అప్పుడు హెలికాప్టర్ తిరుగుతుంటాయి కదా, గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ పోతే వాళ్ళందరూ ఏర్పడారంటే అప్పుడు హెలికాప్టర్ పంపిస్తే మాకు దేవుడు పేదలను పంపిస్తాడు, బోర్డు పంపిస్తాడు, మీరు రామన్నారంట. వాడు పోయారంట. తర్వాత మరొకడు బోట్ వేసుకొని వచ్చారట. మరి ఆయన ఉద్యోగంతో అవుతుందో రానంటే అప్పుడు కూడా మాకు పేదలు వస్తాడు, నాకు యేసు ప్రభు పైకి రాకుంటాడని. తర్వాత చూసుకుని నెలలో ప్రయత్నం చేయడం నీ బాధ్యత. ప్రభువుకి నువ్వు ప్రార్థన చేసిన, వాక్యం ధ్యానించి ఏం చేసినా కూడా ప్రయత్నం చేయడం అనేది మానవ విధి, అలా చేయాలి. అందుకని పౌలు గారు ఏం చేశాడు తెలుసా? మనకు అపోస్తల కాలం 21:39 నేను యూదుణ్ణి అని ఆయన చెప్పుకున్నాడు. 21:39 నేను యూదుణ్ణి అన్నాడు.
అపోస్తల కార్యం 22:28 నేను రోమియుణ్ణి అని అన్నాడు. తర్వాత అపోస్తల కార్యం 23:6 నేను పరిసయ్యుడును అన్నాడు. అలా చెప్పుకొని ఆ పరిస్థితుల నుంచి బయటపడేదానికి ఆయన ప్రయత్నం చేశాడు. అదన్నమాట ప్రయత్నం చేయడం అనేది మానవుడిది. దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయనకు దావీదు వలె మొక్కుబడి చేస్తుంటే ఎదుగు మార్గంలో చేస్తాడు. లేదు నువ్వు చేసే ప్రయత్నాన్ని కూడా ప్రభు సక్సెస్ చేస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని ప్రభు వాక్యం ఏం చెప్తుంది, మీరు పాముల వలె వివేకం కలిగి ఉండండి, పావుల వలె నిష్కపటంగా ఉన్నాడు. పాముకి ఎంత వివేకం తెలుసా, నువ్వు ఆహారం టక్కన వేస్తుంది. లేదు నేను ఎటే ఉంటానంటే వార్తలు పావుల వలె వివేకంగా ఉండండి, పావుల వలె నిష్కపటంగా ఉండమని ప్రభు చెప్పాడు. కాబట్టి దావీదు జీవితంలో ఆయన శ్రమలో ఉన్నప్పుడు, ప్రాణంపై పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన 4 విధాలుగా ప్రయత్నం చేశాడు. మొదటిది ప్రార్థన చేశాడు, రెండోది దేవుని వాక్యాన్ని ధ్యానించాడు, మూడోదిగా కృతజ్ఞత అర్పించాడు, 4వదిగా ప్రయత్నం కూడా ఆయన చేశాడు. కాబట్టి మన జీవితాల్లో మన దేవుడు నేర్పించిన ప్రకారంగా మనం అది అనుసరించే వారంగా, ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడే వారంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు ఆయన వ్యక్తిలో జీవించిన దాకా